ఎన్నో వచనం వచ్చింది? 3వ వచనం. నా ప్రాణములకు ఆయన సేవ తీర్చుతున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములతో నన్ను నడిపిస్తున్నాడు. చాలు 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 ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాతో మాట్లాడయ్యా, నీ సన్నిధికి వచ్చాను నాయన, నాతో మాట్లాడుతండి అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసయ్య, ఈ యొక్క నా తండ్రి పునరుత్థాన దినాన్ని ప్రభువా నాయన, మరి మేమందరం నీ సన్నిధికి వచ్చామయ్యా. ఏ బిడ్డలో ఏ హృదయాలతో, ఏ ఆలోచనలు, తలంపులతో వచ్చారో ప్రభువా, సమస్తం ఎరిగిన దేవుడవు. ఏ అవసరాలతో, అక్కర్లతో వచ్చారో తండ్రి నాయన ప్రభువా, నా తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు ప్రతి బిడ్డని దర్శించి స్పర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన. ఈ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో నాయన, ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం నాయన బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన. యూట్యూబ్ ద్వారా వినుచున్న బిడ్డల్ని నాయన, ప్రతి బిడ్డని మీరు దర్శించి స్పర్శించండి నాయన. ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాలని తెలియచెప్పండి నా తండ్రి. మీకే స్తోత్రాలయ్యా, స్తుతులు తండ్రి, స్తుతులు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చెయ్యండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఈ దీనిరాలు మరుగుపరిచి మాట్లాడవలసిందిగా నీ పరలోకపు జ్ఞానముతో నింపండి నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానముతో నింపు నాయన. మీ ఆత్మ వశురాలుగా చేయతండి, నీ ఆత్మకార్యము జరిగించు నాయన. ప్రతి హృదయం తెరవబడనుగాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడనుగాక, మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేసి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములను వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అంటే ప్రాణాలకు ఏమి లేదంట, నెమ్మది లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నా ప్రాణానికైనా నెమ్మదిని కలుగు చేస్తున్నాడని చెప్తున్నాడు ఆయన. తర్వాత అంటాడు కదా, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అక్కడ మీకు అర్థమైందో లేదో, నీతి మార్గములో అనలేదు, ఏమన్నాడు అంటే ఎన్ని ఉన్నాయి అక్కడ? ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఆ మాటను ఉపయోగిస్తారు. ఒకటి అయితే నీతి మార్గములో అంటాడు ఆయన. లో అనలేదు ఆయన, లాలో అంటే అక్కడ ఎన్ని అన్నది మనకు తెలియదు. అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి అక్కడ, అందుకని ఆ మాటని ఉపయోగించాడు అన్నమాట అండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మీనింగ్ వస్తూ ఉంటుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా వినాలి, గ్రహించాలండి. వాక్యం అంత సులువుగా ఏమీ అర్థమైపోదు మనకి. వినగలిగిన చెవి, గ్రహించే హృదయం ఎవరివ్వాలి మనకి? దేవుడిస్తే తప్ప మనకు అర్థం కాదు అది. అంటే మనకి ఎంత జ్ఞానం ఉందో, ఎంత గ్రహింపు ఉందో అంతవరకే మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ, ఇదే వాక్యం మీకు ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో ఇది అర్థమవుతూ ఉంటుంది. నాకు ఒక రకంగా అర్థమవుతుంది, మీకు ఒక్కొక్క రీతిగా అర్థమవుతుంది. ఎందుకని అంటే ఇదే వాక్యాన్ని నేను చిన్న వయసు నుంచి చదువుతున్నాను, వింటున్నాను. కానీ నాకు ఇప్పుడు కూడా నూతనమైన శైలిలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఇందులో దాచిపెట్టిన విషయాలు చెప్తున్నాడు నాకు ఆయన. హల్లెలూయా. అవి నేను ఎక్కడ విననియ్యి, నాకు తెలియని విషయాలు చెప్తున్నారు ఆయన. నాకు చెప్పినయే మీకు నేను చెప్తున్నానండి. దాన్ని బట్టి నాకు మొర్రపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు నీకు తెలియపరుస్తాను అని ఇర్మియా గారు 33:3లో చెప్తున్నాడు ఆయన. అది చిన్న వయసు నుంచి మొరపెట్టానండి. అయితే చిన్న వయసులో మీకు ఎలా తెలుసమ్మా అంటే నాకు తెలియదండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు గనక, నేను ఆయనకి నా హృదయంలో స్థానం ఇచ్చాను గనక, ఆయనకి నేను లోబడ్డాను గనక, ఏ వయసులో ఎప్పుడు ఏది నాకు అర్థం చెయ్యాలో ఆ రీతిగా నాకు ఆయన బోధించుకుంటా వస్తూ ఉన్నారండి. ఇందులో దాచబడిన విషయాలు ఈ దాచబడిన విషయాలు ఇప్పుడు నాకు ఏం చేస్తున్నాడు ఆయన? నాకు తెలియపరుస్తున్నాడు కనుక మీకు నేను అవి చెప్తున్నాను. లేకపోతే నేను చెప్పలేను కదా, అవునా కదా?
అంటే ఇప్పుడు ఆ వాక్యం నా జీవితంలో ఏమవుతుంది? నాకు మర్రపెట్టి నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు తెలియపరుస్తాను. అంటే ఇప్పుడు తెలియపరుస్తున్నారంటే ఇప్పుడు అది నా జీవితంలో ఏం చేయబడుతుంది? నెరవేర్చబడుతుంది. ఏం చేయబడుతుంది? నెరవేర్చబడుతుంది. దానియేలుని దేవుడు దర్శించినప్పుడు ఆయన నిలబడలేక పడిపోయాడటండి. ఏమైపోయాడు తెలుసా మీకు? దానియేలు గ్రంథంలో మీరు చదువుతుంటే ఉంటుంది, దేవుని ప్రత్యక్ష కలిగినప్పుడు అంట ఆయన నిలబడలేకపోయాడటండి. ఆయన బలము ఆయనకు సరిపోలేదు. అలాగే దేవుని శక్తిని పొందుకోవడానికి కూడా శరీరానికి కూడా ఏం కావాలో తెలుసా మీకు? చాలా బలం అవసరం ఉంటుందండి, చాలా శక్తి అవసరం ఉంటుంది. ఒకప్పుడు నేను చాలా ఎంత అభిషేకాన్ని అయినా తట్టుకునేదాన్ని అన్నమాట. అప్పుడు నాకు శరీర బలం ఉంది. ఇప్పుడు శరీర బలం ఏమైంది? తగ్గింది. శరీర బలము తగ్గింది, ఆత్మ బలము హెచ్చింది. హల్లెలూయా. శరీర పురుషుడు క్షీణించినప్పుడు అంట ఆత్మీయ పురుషుడు బలం పొందుకుంటాడంట. అయితే అప్పుడు అభిషేకం చాలా బలముగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇంకా అంతకంటే ఎక్కువైంది. కానీ ఆత్మ ప్రవక్త స్వాధీనంలో ఉంటుంది అన్నట్లుగా ఇప్పుడు అంత అభిషేకం నాలో పనిచేసినా నేను ఎలా ఉంటున్నాను? నేను మామూలుగా నార్మల్గా కనబడతాను మీకు. అభిషేకం వచ్చేసి నేను ఇంకా కదిలిపోయి అలాగలాగా అయిపోయేలాగా కాదు. కానీ నా దేవుని యొక్క ఆత్మ తన స్వాధీనంలో నన్ను ఏం చేసుకుంటున్నారు? ఆయన ఉంచుతున్నారన్నమాట. ఉంచుతున్నారు అంటే ఎంత అభిషేకము ఏ రీతిగా పనిచేయాలో ఆ రీతిగా నాలో ఆయన సెట్ చేశాడండి. కొన్ని సెట్ చేసుకుంటాం మనం ఏం చేస్తాం? కొన్ని బలముతో ఉన్నప్పుడు ఒకలా చేస్తాం, బలము తగ్గినప్పుడు ఒకలా చేస్తాం. అభిషేకం ఎక్కువైపోయింది కానీ ఇప్పుడు ఏం చేశాడు? నాకు సెట్ చేశాడు అన్నీ కూడా. వేటికి ఏం చేశాడు? సెట్ చేశాడు అన్నమాట. ఒకప్పుడు మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈరోజు నేను అలాగా చేయలేను. కానీ అభిషేకం తగ్గలేదు. కానీ అంతకంతకు ఏమైపోయింది అంటే కావాలని నేను వేయట్లేదు ఆ మోకాళ్ళు, లేకపోతే ఏంటి? కావాలని మానేయలేదు నేను, కానీ శరీర పరిస్థితులు అలా వచ్చినాయి. కానీ నా హృదయం అంతరంగాలు ఎరిగిన దేవుడు నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు ఎన్ని కార్యాలు జరిగినాయో ఇప్పుడు వేయలేని స్థితిలో అంతకంటే ఇంకా బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. చూసారా? మన శరీర బలహీనతలు ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? మనకి సహాయం చేస్తాడని ఉంది వాక్యంలో. ఏం చేస్తాడట? సహాయం చేస్తాడంట. మనలో కొంతమందికి ఆ అభిప్రాయాలు ఉంటాయండి. మరి మీలో ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ కొంతమంది దగ్గర నేను వింటూ ఉంటానన్నమాట. మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే అది దీనత్వం అని పేరెట్టారండి. అది దీనత్వం అని అనరు దాన్ని. నువ్వు వేయగలిగావు, వేసావు. వేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది మంచాల మీద ఉంటారు. అయితే వాళ్ళ ప్రార్థన ఆలకించట్లేదు అని అర్థమా? వాళ్ళకి గర్భిష్ఠులు అని అర్థమా? అంటే వెయ్యగలిగి లేకపోవడం వేరు. అది మన ఇష్టం. అది మోకాళ్ళు వేస్తామా మన ఇష్టం, వెయ్యమా మన ఇష్టం. వేయగలిగి వేయట్లేదా ఏదనేటువంటిది దేవుడు సమస్తాన్ని కూడా చూస్తున్నాడండి. సమస్తాన్ని చూస్తాడు. అన్నిటికంటే విలువ దేనికి ఇస్తాడు అంటే మన హృదయానికి ఇస్తాడు. అన్నిటికంటే విలువ మన హృదయానికి ఇస్తాడు. అందుకే అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటాడు అనమాట. ఇక్కడ చూడండి, మార్గములలో ఏమన్నాడు ఆయన? మార్గములు, నీతి మార్గములు అంటున్నాడు. అంటే నీతి మార్గాలు అనేటువంటి కొన్ని ఉన్నాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నీతి మార్గములలో నన్ను అంటే ఎవరు నడిపిస్తున్నారో? దేవుడు నడిపిస్తున్నాడు.
ఇదే మాట అపోస్తులకు రాసిన కార్యాల్లో రోమీలకు గమలు ఆ రోమీలకు రాస్తూ పౌలు గారు అంటాడు, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యం సెలవిస్తుందండి. అంటే దేవుని ఆత్మచేత మనం ఏం చేయబడాలి? నడిపించబడాలి. దేవుని ఆత్మ ఎప్పుడు మనల్ని నడిపిస్తుందని చెప్పాను? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకుంటే, మారు మనసు అంటే మనసు పూర్తిగా చేంజ్ అయిపోవాలి. మన మనసు చేంజ్ అయిపోయినప్పుడు మన క్రియలన్నీ చేంజ్ అయిపోతాయండి. మన క్రియలన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. అంటే మన చెవులకి మార్పు వస్తుంది, నేత్రాలకి మార్పు వస్తుంది, నాలుకకి మార్పు వస్తుంది, పెదవులకి మార్పు వస్తుంది, చేతులకి మార్పు వస్తుంది, పాదాలకి మార్పు వస్తుంది, మనసుకి మార్పు వస్తుంది, ఆలోచనకి మార్పు వస్తుంది, తలంపులకి మార్పు వస్తుంది. ప్రతి దానికి అది మారు మనసు అంటే. మన మనసు మారినప్పుడు సమస్త అవయవాలకి కూడా ఏమొచ్చేస్తుంది? మార్పు వచ్చేస్తుందండి. అది ఎందుకు మార్పు వచ్చింది అంటే, మనము నిజముగా మన మనసుని ఏం చేసుకున్నాం? మార్చుకున్నాం. దేవుని మాట విన్నాం. విన్నప్పుడు మన మనసు మారింది. యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాం. ఆయన్ని దేవుడిగా అంగీకరించాం. మన తండ్రిగా అంగీకరించాం గనక ఆయన పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చేశానంటున్నాడు. యోహాను గారు తన సువార్తలో రాస్తూ 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట మనకి కనబడుతుందండి. ఎందరూ తను అంగీకరించారో వాళ్ళందరికీ ఆయన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడిచ్చాడంట. ఎప్పుడు అంగీకరిస్తామో? దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని మాట మనం విన్నప్పుడు మనం ఆయన ఏం చేస్తామో? అంగీకరిస్తామండి. అంగీకరించినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారు అంటే, దేవుని యొక్క సన్నిధికి రావడం ప్రారంభిస్తారు. ఏం చేస్తాము? దేవుని సన్నిధికి వస్తాం. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనము దేవుని మాటలు శ్రద్ధగా వింటామండి. ఎలా వింటాము? శ్రద్ధగా వింటాము. విన్న వాక్య ప్రకారంగా జీవిస్తామండి. విన్న వాక్య ప్రకారంగా జీవిస్తుంటే శ్రమలు వస్తాయండి. శ్రమలు వచ్చినప్పుడు వాటిని తట్టుకుంటామండి. ఏం చేస్తాం? శ్రమలు తట్టుకుంటాం, కానీ ప్రభువుని విడిచిపెట్టాం. శ్రమలు తట్టుకోలేకుండా ప్రభువుని విడిచిపెట్టాము అంటే ఆ వ్యక్తి హృదయము రాతి నేలతో సమానము. ఆ వాక్యం ఉందా లేదా? రాతి నేలన పడిన విత్తనం ఏమైంది? కొంచెం మట్టి ఉన్నది కనుక ఆ వాక్యం పడగానే అది మొలకెత్తింది. సూర్యుడు ఉదయించగానే అది మాడిపోయింది, ఎండిపోయింది అని వాక్యం చెప్తుంది. అవునా కదా? ఎండిపోయి తర్వాత జరిగేది ఏంటి? చచ్చిపోతాడు. ఎండిపోయిందంటే ఏంటి? జీవం పోయింది. జీవం పోయిన చెట్టు, ఒక చెట్టుని నరికేశారనుకోండి, చాలా పెద్ద చెట్టు అయ్యి ఉండొచ్చు. నరికేసిన తర్వాత వెంటనే ఆ ఆకులు గలగలమని ఇలా మనం నలిపితే పొడైపోతాయండి. అవుతాయా? కొన్ని రోజులకు అవుతాయి. అంటే నరికిన వెంటనే అది ఏమైపోలేదు, కానీ ఇది మాడిపోయింది. ఎందుకని? ఇది కేవలం మొక్క వచ్చిందంతే. మొక్క త్వరగా ఎండిపోతుందండి. ఏమైపోద్ది? త్వరగా ఎండిపోతుంది. అగ్ని పడగానే కాలిపోతుందండి. అలాగే రాతి నేలన పడిన విత్తనం ఏమైందంట? మొలకెత్తింది. కానీ శ్రమ, ఎవరి గురించి శ్రమ వచ్చిందని ఉంది అక్కడ? వాక్యము నిమిత్తము శ్రమ వచ్చినప్పుడు. వాక్యం అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు అయి ఉండెను. అంటే దేవుని విషయంలో శ్రమ వస్తుందని ఉంది వాక్యం. ఆ శ్రమ వచ్చినప్పుడు అంట మనం ఏం చెయ్యాలి? తట్టుకోవాలి. అంతే తప్ప దేవుని విడిచిపెట్టేయకూడదు. తట్టుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారంట, విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉంటారంట. విడిచిపెట్టేశారు అంటే అది ఆ రాయి ఏమవ్వలేదు, హృదయం అనే రాయి ఏమవ్వలేదు,
అది పగలలేదండి. నా వాక్యము సుత్తె వంటిది కాదా? వాక్యం ఏం చేస్తుందంట? హృదయాన్ని మెత్తగా కొట్టేస్తుందటండి. సుత్తి దెబ్బలు పడతాయి అప్పుడప్పుడు. మీకు ఏం పడతాయి అంటే నలక కొట్టడం. దేవుడు ఏం చేస్తాడో, ఒకవేళ మీ హృదయాలు ఏమన్నా కఠినమైనవి అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన వాక్యం చేత సుత్తి దెబ్బలు పడతాయి. ఎవరికైనా పడతాయి, మీకైనా నాకైనా ఎవరిమైనా సరే మన హృదయాలు కఠినమైపోతే సుత్తి దెబ్బలు పడిపోతాయి. సుత్తి దెబ్బలు పడి ఏం చేస్తుంది? దాన్ని నలక కొట్టేస్తుంది అన్నమాట. యాకోబుకి ఒక అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. యాకోబు, నీవు నా సొత్తివి, జలములలో బడి వెళ్ళినా జలములు నిన్ను ముంచేయలేదు, అగ్నిలో పడినా అగ్ని నేను కాల్చజాలదు, ఎందుకంటే నీవు నా సొత్తివి, నా సొత్తివి, నీవు బహుప్రియుడవి, నువ్వు నాకు ఇష్టం అంటున్నాడు యాకోబుని. అయితే నీకు ఒక అధికారాన్ని ఇస్తున్నాను, కొండలను నూర్చే మ్రానులాగా చేసేసాను నేను. నువ్వు కొండల్ని కూడా ఎలా నూరుస్తావు అంటే, కొండల్లాంటి వ్యక్తులండి. కొండలంటే ఎవరు? కొండల్లాంటి వ్యక్తిని కూడా నువ్వేం చేస్తావు? నూర్చేస్తావు. ఏం చేస్తావు? నూర్చేస్తావు. ఆ అధికారాన్ని ఇచ్చాడండి ఆయన. కొండల్ని నూర్చడం అంటే అది ఏమైనా చిన్న విషయమో చెప్పండి? కక్కులు పెట్టినట్టుగా నీకు కక్కులు పెడుతున్నాను నేను, నురుపుడు మ్రానుగా నిన్ను మార్చేస్తున్నాను అన్నాడు. అలాగే ఎవరికి అధికారం ఇచ్చాడో వాళ్ళనే వాడుకుంటాడండి. అలాగా ఇంకొకళ్ళు వాడుకోడు. అలాగా ఎవరికి ఇచ్చాడో అధికారం వారినే వాడుకుంటాడు. ఆహా, అమ్మగారు ఇలా మాట్లాడుతున్నారు కనుక నేను ఇలా మాట్లాడదామంటే వర్క్ అవ్వదు అక్కడ. అమ్మగారికి ఇచ్చిన అధికారం నీకు ఇస్తే అప్పుడు వర్క్ అవుతుంది. అమ్మగారికి ఇవ్వబడినది వేరు, నీకు ఇవ్వబడింది వేరు. ఇదే వాక్యం నువ్వు చెప్పచ్చు, కానీ అది ఇంకో రకంగా పనిచేస్తుంది. ఎవరికి ఇచ్చిన అభిషేకం వాళ్ళదే, ఎవరికి ఇచ్చిన వాక్శక్తి వాళ్ళదే. పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద దిగి వచ్చినప్పుడంట వారికి వాక్శక్తి అనుగ్రహించగలది అన్య భాషలతో మాట్లాడారటండి. ఈ ఏజెన్సీ భారము దేవుడు నాకు అనుగ్రహించినప్పుడు ప్రతి దినము 10:30 ఆ టైంకి చాపేసుకుని మోకరించి మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులు దేవుని తట్టెత్తి అన్య భాషలతో 1-2 గంటలు ప్రార్థన చేసిన అనుభవం నాకుంది. ఈ రోజుని మీరందరూ చూస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను చూడండి అని మోకాళ్ళు వేసి చేతులు పైకెత్తి ఎన్ని వస్తున్నాయి వీడియోలకు. మనకి నా వీడియో కనిపించిందా మీకు ఎప్పుడన్నా ఇలా ప్రార్థనలు చేసినట్టు? రహస్య ప్రార్థనలు వేరు, కానీ పని అయ్యింది. హల్లెలూయా. రహస్యమందు చూచే దేవుడు రహస్యంగా చేసిన వాటికి కూడా ఏమిస్తాడట? ప్రతిఫలం ఇస్తాడంట. ఎవరో నన్ను చూడాలి, ఎవరో నన్ను మెచ్చుకోవాలి, మార్కులు వేయాలని ఎప్పుడూ నేను పనిచేయను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా పరలోకపు తండ్రి నాకు చెప్పింది నేను ఖచ్చితంగా చేసి తీరుతానంతే. నన్ను వాళ్ళు తిట్టుకున్నా నాకు పర్వాలేదు, నన్ను అపార్థం చేసుకున్నా నాకు పర్వాలేదు. ఎందుకు అంటే నన్ను పుట్టించుకున్న దేవుడు నన్ను ఏం చెప్పమన్నాడో అది నేను చెప్పుతానంతే. ఏవండి, మసాజ్ చాలా ఇష్టపడతారు ప్రజలు. మసాజ్ చేస్తుంటే ఎలా ఉంటుందండి? హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతారు మీరు, హాయిగా. అదే నేను పెట్ట కథలు జోకులు చెప్పాను అనుకోండి, పగలబడి అవుతారు మీరు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పిన వాక్యం గుర్తుండదు. ఏముంటాయి మీకు? అమ్మగారు ఈరోజు భలే కథ చెప్పారు, భలే జోకులు వేశారు అనుకుంటారు. అవి గుర్తొస్తాయి తప్ప అమ్మగారు చెప్పిన వాక్యం మీకు గుర్తుండదు. ఎందుకంటే దుష్టుడు వాటినే దృష్టిలో పెడతాడు, జోకుల్ని అవి ఇవి అయ్యే పెడతాడు తప్ప ఏ వాక్యం చెప్పారు ఈ రోజున మనకు అన్నది వాడు మన బుర్రలో ఉంచడండి. ఉంచడం అంటే మనం చోటిస్తేనే వాడు చేస్తాడు, మనం చోటు ఇవ్వకపోతే వాడు చేయలేడు. నువ్వు చోటిస్తేనే చేయగలుగుతాడు.
వారి హృదయంలో దేవునికి చోటియ్య లేదు గనక భ్రష్టాత్మకు అప్పగించేసాను వాళ్ళు నన్ను ఉందా లేదా? రోమీలకు రాస్తే ఆ మాట రాస్తున్నాడు ఆయన పౌలు గారు. వాళ్ళ దేవుని మాటకి ఏమి ఇవ్వలేదంట, చోటు ఇవ్వలేదంట అండి. అన్నిటికీ చోటు ఇచ్చారంట కానీ దేవుని మాటకి హృదయంలో చోటు ఇవ్వలేదటండి. ఎన్నోసార్లు చెప్పు చూశాడట దేవుడు, కానీ హృదయంలో చోటు ఇవ్వలేదట. అందుకని ఆయన ఏం చేశాడు, భ్రష్టాత్మక దేవుడే అప్పగిచ్చేసాడట అండి. ఎంత భయంకరమో చూసారా? చాలాసార్లు చెప్తాడు దేవుడు మనతో, మనసు మార్చుకో, మనసు మార్చుకో, నీ పరిస్థితి ఇలా ఉంది, నీకు పరిస్థితి ఏం బాగాలేదు అని చెప్పి హెచ్చరిక చేస్తాడు దేవుడు. వరదలు వచ్చినప్పుడు మీకు స్థలాలు ఏర్పాటు చేయబడ్డాయి, సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోండి, ఒకవేళ బహుశా వరదల వల్ల మీ ఇళ్ళు మునిగిపోతాయేమో, మీకేమైనా ప్రమాదం జరుగుతుందేమో, మీకు కొన్ని సురక్షితమైన ప్రాంతాలను ఏర్పాటు చేశాము, అక్కడికి వెళ్ళిపోండి, అక్కడ తలదాచుకోండి, అక్కడ మీకు ఆహారము నీళ్లు అన్నీ కూడా సప్లై అవుతాయి అని చెప్తుంది గవర్నమెంట్. తన ప్రజల్ని పంపిస్తుంది గవర్నమెంట్, ఉద్యోగస్తులు పంపిస్తుంది. సైక్లోన్ అనగానే ఉద్యోగం చేసే వాళ్ళకి టెన్షన్, ఎవరికి ఎప్పుడు డ్యూటీలు పడిపోతాయో మీకు భయం. అప్పుడు ముందే మీకు ఆర్డర్లు వస్తాయి, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళే, తప్పకుండా డ్యూటీ పడితే అటెండ్ అవ్వాల్సిందని చెప్తారు. అప్పుడు ఒకవేళ మీరు అటెండ్ అవ్వకపోతే పనిష్మెంట్ ఉంటుంది మీకు. అవునా కాదా? అంటే ఎంత కేర్ తీసుకుంటుంది ప్రజల ప్రాణాల కొరకు గవర్నమెంటు. ఈ గవర్నమెంట్ అంత కేర్ తీసుకుంటే పరలోక గవర్నమెంట్ ఇంకెంత కేర్ తీసుకుంటుంది మన విషయంలో. మనము నరకానికి వెళ్ళిపోవడానికి దేవుడు ఏమాత్రం ఇష్టపడతాడా? చెప్తాడు 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 ఆయన. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోతే హఠాత్ నాశనం వస్తుంది అన్నాడు ఆయన. ఏం చేస్తాడట? ఎన్నిసార్లు గద్దించినా లోబడ నల్లని వానికి హఠాత్ నాశనం వస్తుంది అన్నాడంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, హఠాత్తుగా అయితే నాశనం వచ్చేస్తుంది అన్నాడు. సామెతల్లో రాశాడా లేదా? అలాగే ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా లోబడకపోతే ఏమవుతుందటండి? భ్రష్టాత్మక నేనే అప్పగిస్తాను మిమ్మల్ని అంటున్నాడు ఆయన. నేనే అప్పగిస్తాను. ఒక ఆయన ఉండేవారు అన్నమాట అండి, మంచి విశ్వాసం అండి, మంచి విశ్వాసి. ఆయన ఎంత మంచి విశ్వాసం అంటే సంఘంలో బాధ్యత అంతా కూడా తీసుకునేవాడటండి ఆయన. నేను పుట్టలేదు అప్పుడు. బాధ్యత తీసుకొని పాస్టర్ గారు ఏం చెప్తే ఆ పనిని నలుగురితో చేంజ్ చేసేవాడటండి ఆయన. అంటే అంత టాలెంట్ ఉంది ఆయనకి, నలుగురితో చేయించే ఆ టాలెంట్ ఉంది ఆయనకి, అంటే తెలివితేటలు ఉన్నాయి ఆయనకి. ఆ రీతిగా చేపించేవాడటండి. మీటింగ్స్ అనేటప్పటికీ అసలు పాస్టర్ గారికి ఏం మాత్రం కూడా అసలు బరువు బాధ్యత ఏమీ లేకుండా చాలా ఫ్రీగా ఉండేటట్టుగా పాస్టర్ గారికి ఒత్తిడి ఉండేది కదట. మా పాస్టర్ గారు ప్రార్థన చేసి ₹1 చేతిలో పెట్టేవారట ఆయనకి. అప్పటికి రూపాయి విలువ ఉందండి, అంటే పైసాకి విలువ ఉంది. అప్పుడు చేతిలో పెడితే ఇదిగో మీటింగ్స్కి ఎంత కావలిస్తే అంత వస్తుంది, మరలా లాస్ట్కి అంత అయిపోయిన తర్వాత అప్పు ఉండదో, డబ్బులు మిగలవో, ₹1 మిగులుతుంది అని ఊరట ఆయన. ఎంత ఇచ్చారు ఆయన? పని అయిపోతుంది, వస్తుంది, దానికి సంబంధించిన మనీ వచ్చేస్తుంది, అన్నీ అయిపోతాయి, ఖర్చులు ఎంత పెట్టారో అంతా వచ్చేస్తుంది, అంత అయిపోతుంది, అప్పు ఉండదు, మిగలదు, నేను ఇచ్చిన ₹1 మిగులుతుంది అని ఊరట. అలాగే జరిగేదంట. ఆయన చాలా బాగా నిర్వర్తించేవాడండి పనులన్నీ కూడా. ఎంత విశ్వాసం అంటే అండి, ఆయన ప్రభువుని నమ్ముకున్నందుకు వెలేసారటండి. నువ్వు మా ఆటల్లోకి రావట్లేదు, పండగలు అని ఉంటాయండి మీకు తెలుసు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని పండుగలు చేస్తారు. ఆ పండగల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకపోతే శిక్ష ఉంటుంది, శిక్ష ఉంటుంది. లేకపోతే మీకు తెలుసు ఏమంటారు, అది కూడా వేస్తారన్నమాట, ఫైన్ కట్టాలి.
అలాగా ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టేశారట. ఆయన ఏం చేశారు, చాలా ఇబ్బంది పెట్టారట. అలాంటి వాళ్ళకి పట్టుదల కూడా ఎక్కువ ఉంటుందండి. మీరేమైనా చెయ్యండి, నేను మాత్రం ప్రభువుని విడిచిపెట్టను, వేసుకుంటే వేసుకోండి, ఏం చేస్తారో చెయ్యండి అని చెప్పేసి అన్నారంట. అలా నిలబడిపోయాడు ఆయన అట. నేను విన్నాను సుమా, నేను పుట్టలేదు అన్నాను కదా. బాగా జరిగి అంతా చాలా మంచిగా జరిగింది. అనేక ఆత్మలు వచ్చేసి అంట. ఆ రోజుల్లోనంటండి కలరా వచ్చేదటండి. కలరా అనేవారంట. వస్తే ఈ విశ్వాసులు ఏం చేసేవారంటేనంటండి, ఇంటింటికి తిరిగి రాత్రులు నిద్రపోయేవారు కాదటండి. అప్పటికింత వైద్యం లేదు. కలరా వస్తే ఆ కలరా ద్వారా అనేక మంది చచ్చిపోయేవారటండి. అందుకని వీళ్ళు ఏం చేశారంటేనంట, ప్రార్థన చేద్దాం, మనం ఇంటింటికి తిరిగి మనము ప్రార్థన చేద్దాము అని వీళ్ళ నిద్రపోకుండా ఈ క్రైస్తవులు వీళ్ళందరినీ పురుకొల్పేతనం ప్రార్థనలు చేసి కూడా. అలాగా ఎవరు ప్రార్థన చేసుకున్నారో ఆ ఇంట్లో మరణాలు ఉండి కాదంట. కలరా వచ్చినా కూడా వాళ్ళు హీల్ అయిపోయేవారు. ఆ టైంలో దేవుడికి హీలింగ్ వరం ఇచ్చారట. ఏమిచ్చారు, నేను మీకు గతంలో చెప్పాను. నేను వరాలు అనేసి చంకలు కొట్టేసుకుంటారు చాలామంది. వరము ఇవ్వడం దేవుడు ఇస్తాడు, మంచిదే, కానీ ఆ వరాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలన్నమాట. ఉపయోగించకపోతే చాకు ఇచ్చుకుని పండు కొత్తాము, ఉల్లిపాయ కొత్తాము. అదే చాకు హంతకుడి చేతిలో ఉంటే వాడి పేక కూడా కోస్తాడు. అదే చాకు డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణం పోతాడు. చూసారా, స్త్రీ చేతిలో ఉంటే ఏం చేసింది, వంకాయలు బెండకాయలు పోసింది. అదే ఆయుధం డాక్టర్ ప్రాణం పోసాడు. అదే ఆయుధం హంతకుడు పేక కోసి చంపేశాడు. అవునా కదా? అంటే ఈ వరం అనేటువంటిది ఉండడం మంచిదే, దేవుడిస్తే మంచిదే. నాకు ఆ వరం కావాలి, ఈ వరం కావాలని దేవుడిని పీక్కుని తినకూడదు. వాళ్ళు ఎవరో చేస్తున్నారో వాళ్ళకిలాగా నేను చెయ్యాలి అని ఇలా వరాలను అడగకూడదు. దేవుడు అడిగితే తీసుకోవాలి, మంచిదే. ఆ వరము పొందేసుకోవటం గొప్పదనం కాదు. ఆ వరాన్ని ఏం చేయాలి, ఉపయోగించడం రావాలి. దాన్ని చాలా చక్కగా మనము ఉపయోగించడం రావాలన్నమాట. ఈయనకి ఏమి ఇచ్చాడు దేవుడు, స్వస్థత వరాన్ని ఇచ్చాడు. స్వస్థత వరాన్ని ఇస్తే ఏం జరిగిందంట, వెళ్ళిన దగ్గరల్లా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నూనె రాస్తున్నారు, స్వస్థతలు వచ్చేస్తున్నాయి, మరణాలు ఆగిపోతున్నాయి. మాకొద్దు ఆ దేవుడు, మాకు ప్రార్థన చేయొద్దు అన్న వాళ్ళ ఇంట్లో శవాలు వెళ్ళిపోతున్నాయి అంట. ఆ రీతిగా జరిగేదటండి. జరిగేసరికి ఇతనికి ఇంక ఈ వరము పనిచేస్తుంది కదా. పనిచేసేటప్పటికి ఒక మీటింగ్ వచ్చిందంట. ఆ మీటింగ్కి డబ్బులన్నీ ఇదిగోండి మీటింగుకి ఖర్చు పెట్టండి అని తెచ్చి డబ్బులు ఇస్తున్నారంట అందరూ. ఆయన సంఘ పెద్ద అన్నమాట. డబ్బులు ఇస్తుంటే ఈలోపు వాళ్ళ పిల్లకి ఏమంటారంటే వాతం అంటండి. అంటే దీన్ని ఏమంటారు, వాతం అన్నారు వాళ్ళు. అంటే మరి దీన్ని ఇప్పుడు ఏమని పలుకుతారో మరి దీన్ని ఏమంటారు తెలుసా? ఫిట్స్ అనాలా? ఫిట్స్ కూడా కాదేమో. అలాగా వాతం కింద వచ్చేసి ఆ చెట్టుని చూస్తుందంటే ఈ పిల్ల, చెట్టు నారింజకాయలు ఉన్నాయంట. ఆ నారింజకాయలు చూస్తుంది. ఏమ్మా ఆ చెట్టుకి అలా ఆ ఇంటికి వాళ్ళు అన్నారంటే, అమ్మ నీకు నారింజకాయ కావాలా, కోసేవునా అని అడుగుతున్నారంట. ఆ అమ్మాయి మాట్లాడకుండా అలా పడిపోయిందంట. ఇదేంటి పడిపోయింది ఏంటి అని వాళ్ళు పరిగెత్తుకొచ్చి తీసేటప్పటికి ఆ పక్కింటి అమ్మాయి ఇలా పడిపోయింది పాప అని చెప్పేటప్పటికి వాళ్ళు వచ్చారంట. వచ్చిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారు. మరి ఈ విషయం ఎందుకు వస్తుందో నాకు తెలియట్లేదు, ఎప్పుడూ రాలేదు. మరి ఇది ఎందుకు వస్తుందో నాకు తెలియట్లేదు. ఆ ఇంటికి అల్లోళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట. వాళ్ళు తీసుకెళ్ళి ఏటి ప్రభువా ఈ బిడ్డ పరిస్థితి ఏంటి నాయన అని చెప్పేసి ప్రార్థన చేశారట. ఇంకా పిల్ల చచ్చిపోయిందేమో అని కూడా వాళ్ళకి అనుమానం వచ్చిందంట. ఇంకా చచ్చిపోద్దేమో అని అనుమానం వచ్చినట్టుంది. అయితే ఆయన
పశ్చాత్తాపడి ఏడుతున్నాడట. ప్రభువా, ఎందుకు నా బిడ్డకి ఇలా జరిగింది, ఏడు నాయనా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తున్నాడట. ప్రార్థనలో ఏడుస్తుంటే ఎదిరింటి వాళ్ళు పిల్ల చచ్చిపోయింది బావులు, అందుకే వీళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పేసి వెళ్ళారట. వెళ్ళి తలుపు కొడితే అప్పుడు ఆడ మనిషి తలుపు తీశారు. ఈయన మరి ప్రార్థనలు ఏడుస్తున్నాడు కదా, ఆవిడ తలుపు తీస్తాడు. ఈ అమ్మ పాపకి ఎలా ఉంది అంటే అలాగే ఉందండి అని. మరి ఏంటి ఏడుస్తున్నాడు అనేటువంటి ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ఈ రీతిగా జరిగేసరికి ఈయన దగ్గర ఏ డబ్బులు ఉన్నాయి, సంఘానికి మీటింగ్కి వచ్చిన డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ డబ్బులు ఉండేసరికి అలాగుంచారు ఏంటండి, డాక్టర్ని పిలిచి వైద్యం చేయించక అని చెప్పి ఈ ఎదిరింటోళ్ళు డాక్టర్ని పిలవండి, డాక్టర్తో చూపించాలి, డాక్టర్ దగ్గరికన్నా తీసుకెళ్ళండి, లేకపోతే ఇంటికన్నా రప్పించండి అని చెప్పినప్పుడు ఈయన దగ్గర ఈ డబ్బులు మాత్రమే ఉన్నాయి, ఆయనకి వేరే డబ్బులు లేవు. వేరే డబ్బులు లేకపోతే అప్పుడు ఆయన ఇంక చేసేదేమీ లేక ఏం చేయని, డబ్బులు నేను ఖర్చు పెట్టినా, లేకపోతే ఏం చేయను, ఇప్పుడు నా చేతిలో డబ్బులు లేవు అని అప్పుడు ఆ డబ్బులు ఏం చేశాడంటే ఆ పిల్ల వైద్యానికి ఖర్చు పెట్టాడట. ఇది ఎందుకు వస్తుందో నాకు తెలియదు, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ అసలు నాకు దృష్టిలోనే లేదండి. ఎప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు ఎందుకు చెప్పిస్తున్నాడో నాకు తెలియట్లేదు. చెప్పిస్తున్నాడు అంటే దీనికి సంబంధించింది ఏదో జరిగన్నా ఉండాలి, జరగబోతుందేమో కూడా మనకు తెలియదు అన్నమాట. అర్థమైందా? దేవుని యొక్క సేవ అయినా, దేవునికి సంబంధించిన డబ్బు అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతను ఈ డబ్బులు ఖర్చు పెట్టేశాడు. పిల్లకి ఏం చేశాడు? ఖర్చు పెట్టేశాడు. ఖర్చు పెట్టేసిన తర్వాత పిల్ల బాగైనట్టుంది. ఈయనకి ఆ రాత్రి ఒక కలలాగా వస్తుందంట. ఒక కలలాగా వచ్చి ఆ దురాత్మ వచ్చేసిందంట ఇతని దగ్గరికి. ఈ పిల్లని ఏ దురాత్మ పట్టిందో, ఆ పిల్లకి వచ్చింది శరీర వ్యాధి కాదు, అది దురాత్మ పట్టింది. దురాత్మ పట్టేటప్పటికి ఇప్పుడు ఏదో చేశారు, ప్రార్థన చేశారు, వైద్యం చేయించినట్టున్నారు, ఏదో మొత్తం మీద పిల్లకి తగ్గింది కానీ ఆ దురాత్మ ఏమైంది, ఇప్పుడు ఇతని దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటున్నాడట. అంటే ఆ దర్శనంలో ఈయన చెయ్యిని మింగేస్తుందంట ఆ దురాత్మ. ఏం చేస్తుంది? ఇక్కడ వరకు మింగేసిందంటండి. అది తర్వాత నాకు చెప్పారండి. ఇది తర్వాత నాకు చెప్పారు. మింగేసిన తర్వాత ఈయన మింగు, ఎంతవరకు మింగుతావో మింగు అని చెప్పేసి అంటున్నాడట. అంటే అది ఇక్కడ వరకు మింగిందంట. అప్పుడు 2 దేవదూతలు వచ్చినాయి అంటండి. దేవదూతలు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పి ఈయన్ని అలాగా కొంత దూరం వెళ్ళిపోయారటండి. అంటే ఆ దురాత్మ, ఈయన ఆ దురాత్మ కూడా వెళ్ళిపోతున్నాడు. మింగు, నువ్వేం చేస్తావు, నన్ను ఏం చేస్తావు, మింగు, ఎంతవరకు మింగుతావు మింగు అని వెళ్ళిపోతున్నాడు ఆ దురాత్మ కూడా. అదేమి ఎంతవరకు మింగేసింది, చాలా వరకు వెళ్ళిపోయారట. ఆ ఊర్లో సగం దూరం వెళ్ళిపోయారట ఇద్దరు కలిసి. అక్కడ 2 దేవదూతలు నిలబడి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగినాయి అంటండి. ఈయన్ని అడిగి స్త్రీ కడియాలు ఎందుకు పెట్టుకుంటుంది అని అడిగినాయి అంట. అందానికి పెట్టుకుంటారో అన్నాడంట ఆయన. అలాగే నువ్వు దేవుని అందాన్ని చూడలేదు, లోక అందాన్ని చూసావు. ఏమన్నది దూత? దేవుని అందాన్ని నువ్వు చూడలేదు, లోక అందాన్ని చూసావు నువ్వు అనేసి ఆ దురాత్మని అవి గద్దించినాయి అంట. ఆ దురాత్మ వదిలేసింది. ఈయనకి దర్శనం క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఈయనకి అర్థమైంది ఏంటి అంటే, మరి ఎవరు చేసిన వాళ్ళకే కదా అర్థమైపోద్ది. దేవుని యొక్క ఆ పని కొరకు వచ్చిన డబ్బుని నా బిడ్డ కొరకు నేనేం చేశాను, వాడాను, అందుకని నాది తప్పు అని అతనికి అర్థమైందట. ఏమైంది? నాది తప్పు అని. అంటే అక్కడ దురాత్మకి ఎందుకు అవకాశం కలిగింది? ఇక్కడ ఇస్కరియోతు యోధా ఉన్నాడు చూసారా, దేవుని యొక్క డబ్బుని ఏం చేస్తున్నాడు ఆయన,
మెల్లమెల్లగా కాజేసేస్తున్నాడండి. దేవుడికి నమ్మకస్తుడా కాదు అతను? నమ్మకస్తుడు గనకే డబ్బు సంచిచ్చాడు ఆయన. నమ్మకస్తుడు కాకపోతే ఇస్తాడు ఆయన? ఎప్పుడో ఆ డబ్బు సంచి ఎప్పుడైతే ఇచ్చాడో ఇతను అలాగ నెమ్మదిగా అందులో ఏం చేయటం మొదలెట్టాడు? తినేయటం మొదలెట్టాడు అనమాట అండి. తినేయటం మొదలు పెడితే అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ఏమీ అనలేదు ఇంకా ఆయన. సంస్కారం ఇచ్చాడా లేదా ఆయనకి? కాళ్ళు కడిగాడా లేదా? కాళ్ళు కడిగి ఏమన్నాడో తెలుసా? నన్ను అప్పగించేవాడు మీలోనే ఉన్నాడు అన్నాడు ఆయన. ఆ రొట్టె ముక్క ఇవ్వగానేనంటండి, అది అతను తినగానే సాతాన్ని అతనిలో ప్రవేశించిందని ఉంటుంది వాక్యంలో. రొట్టె తిని ద్రాక్షారసం తాగితే మంచే జరిగిపోద్ది అనుకుంటారు చాలామంది. సైతాన్ ఏం చేసిందంటే ఆ వ్యక్తిని పట్టేసిందంటండి. నువ్వు చెయ్యాలనుకున్నది వెళ్ళి త్వరగా చెయ్యన్నాడంట ఆయన. ఏం చెయ్యాలనుకున్నాడు? ప్రభువుని అప్పగించాలనుకున్నాడు. నువ్వు ఏదనుకున్నావో ఆ పని చెయ్యాలన్నాడు. అప్పుడైనా అతనికి జ్ఞానోదయం అయ్యిందా? అవ్వలేదు. అవ్వకుండా ఏం చేశాడు అతను? అమ్మేశాడు ఆయన. 30 వెండి నాణాలకి అమ్మేశాడు. అంటే అతను ఎప్పటి నుంచో అలా తినేస్తున్నాడో అది దేవుడికి తెలియదు అనుకున్నాడు. దేవుడికి తెలియదు అనుకున్నాడు. కొంతమందికి వెంటనే చెప్తాడండి, కొంతమందికి వెంటనే చెప్పడు ఆయన. వెంటనే చెప్పినప్పుడు లోబడి విధేయత చూపించుంటే ఆ పని జరగపోయేది. సాతాను దేవుని కుమారుని అప్పగించడానికే బయట వాళ్ళు వాడుకోకుండా ఎవరిని వాడుకున్నాడంట? తన శిష్యుడే వాడుకున్నాడట. మొదట అతనికి ఏం కలుగు చేశాడు? ధనాపేక్ష కలుగు చేశాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. సమస్త కీడులకు మూలము. చూసారా? మీటింగ్కి వచ్చిన డబ్బు తన కుమార్తెకి ఖర్చు పెట్టడానికి వాడు శోధించాడు. శోధిస్తే ఇప్పుడు అతను ఏమయ్యాడు? శోధనలో పడ్డాడండి. శోధనలో పడ్డాడు కానీ పైకి రావటం అవ్వలేదు. ఇంకా తెలుసా? ఆ డబ్బు కోసం రాజకీయాల్లో దిగాడు. మళ్ళీ ఎక్కడ దిగాడు? ఏది ఏమైతే ఎలాగోలాగా తనకేం కావాలి? డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం రాజకీయాల్లో దిగాడు. ఆ రాజకీయాల్లో మరి వస్తూ ఉంటుంది కదండి డబ్బు. నేను అక్కడికి వెళ్తున్నాను, నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఆ ఆఫీస్కి వెళ్తున్నాను, ఈ ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్తే చదువుకోని వాళ్ళకి ఏం తెలుస్తుంది? అంటే ఇతను ఏదో చాలా తెలివైనోడు, చాలా బాగా చేసేస్తాడు అనుకుని పాపం ఇతను పెట్టుకున్నారు. వాళ్ళు కూడా పెట్టుకుంటే నేను మీకు ఇది చేస్తాను, మీకు అది చేస్తానని ఇందులో డబ్బులు తినేస్తాం మొదలెట్టాడు. ఇటు సంఘంలో డబ్బులు తినేశాడు. తర్వాత మళ్ళీ ఎందులో తింటున్నాడు? అందులో ఇదంటాం మొదలెట్టాడు. మొదలుపెట్టి చివరికి ఏమైపోయాడు అంటే భ్రష్టాత్మ పట్టేసింది. ఎవరు అప్పగించారు? అతన్ని రక్షించాలని దేవుడు ప్రయత్నం చేశాడా లేదా? అవకాశాలు ఇచ్చాడా లేదా? దేవుడు అవకాశాలు ఇస్తాడా? ఈ అవకాశాలను ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకపోతే ఆ వ్యక్తికి చాలా ప్రమాదం అవుతుందండి. ఆ దురాత్మ పట్టేసి ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు సరికదా, అంతకంతకి ఊబులో దిగిపోయినట్టు అయిపోయాడు అన్నమాట. నేను చిన్నదాన్నే కావచ్చు కానీ ఆయన పెద్ద ఆయనే కావచ్చు కానీ చాలాసార్లు నేనే హెచ్చరించాను. ఎందుకంటే కాస్త నా మాట వింటాడనమాట. వాళ్ళ ఆవిడ, అమ్మ నువ్వు చెప్తే మాట వింటాడురా, నువ్వు చెప్పరా అనేసి నన్ను పాపం అడిగేది. అడిగితే నేను ప్రార్థన చేసుకుని చెప్పేదాన్ని. నేను తప్పేం చేస్తున్నానురా, నేను మంచి చేస్తున్నాను కదా, నలుగురికి ఏం చేస్తున్నాను? నేను మంచి చేస్తున్నాను కదా, మంచి చేస్తున్నాను. ఎంత మంచి చేస్తున్నాను అనుకుంటా వెళ్ళిపోయాడో తెలుసా మీకు? ఆదివారం ఆరాధనకి కూడా మానేశాడు అతను. చివరికి ఏమైపోయాడు? ఆరాధన
ఆరాధనకి వెళ్ళాల్సిన టైంని సొంతంగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. రాజకీయాల్లోకి వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరుగుతారండి ఎవరన్నా? ఎక్కడైనా మీరు ఆలోచించండి. రాజకీయం అనేటువంటిది ఒక పాపపు బురద లాంటిదండి. అది ఊబి లాంటిది, బురద కూడా కాదు, ఊబి లాంటిది. మీకు తెలుసు, ఊబిలో దిగడమే కానీ పైకొత్తం ఉంటుందా? రావటం ఉండదు. ఇంకా ఒకవేళ దేవుడు కనికరిస్తే తప్ప ఊబిలోకి వెళ్ళిన మనిషి పైకి రావడం అనేటువంటిది అసాధ్యము. దేవునికి సాధ్యము కానీ మనిషికి అసాధ్యము. అతన్ని చాలాసార్లు దేవుడు హెచ్చరిక చేశాడు, నాలాంటి వారి చేత కూడా చెప్పించాడు. అయినా అతను చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు ఆ మాటలు. నేను నలుగురికి ఉపయోగపడుతున్నాను, నేను మంచిగా చేస్తున్నాను కానీ నేను చెడు చేస్తున్నానా అని ఆదివారం ఆరాధనకి వెళ్ళాల్సిన టైంని కూడా అతను ఏం చేశాడు అంటే, దేవుడు చక్కని పాటలు పాడే వరాన్ని కూడా ఇచ్చాడు ఆయనకి. పాటలు చాలా బాగా పాడేవాడు. నేను పుట్టిన క్రితం అంట ఒక మందిరానికి వెళ్ళి పాటల పోటీ పెట్టారట. అప్పట్లో కూడా పెట్టారటండి. పెడితే 5 రూపాయలు ఏమొచ్చింది ప్రైజు. ఒక పల్లెటూరు నుంచి వెళ్ళిన వాళ్ళు 5 రూపాయలు ప్రైజ్ తెచ్చారంటే వాళ్ళు. ఎంత గొప్ప అండి ఆ రోజుల్లో. నేను పుట్టిన క్రితం 5 రూపాయలు అంటేని చెప్పండి, గొప్ప కాదా? అంత అలాంటి వ్యక్తి అండి. చక్కని పాటలు వరాన్ని ఇచ్చాడు దేవుడు. చాలా బాగా పాడతాడు ఆయన. పరలోకం దిగిపోయిందా అన్నట్టు పాడతాడు అనమాట. పాట పాడాడంటే అలాంటి వ్యక్తిని సాతాను ఏం చేసింది? దేవుడు భ్రష్టాత్మకి అప్పగించాడు అంటే ఇంకా మనిషి పతనము ఇంకా అది ఎవరి వల్ల కాదండి. ఇంకా ఒకవేళ దేవుడు ఆ మనిషిని రక్షించాలేమో కానీ ఇక లేకపోతే చాలా ప్రమాదం అన్నమాట. దేవునికి అతను చోటు ఇచ్చాడు ఆ హృదయంలో? చోటు ఇవ్వలేదు. అందుకని దేవుడు దేనికి అప్పగించాడు? భ్రష్టాత్మకు అప్పగించేసాడు. అలాగా భ్రష్టాత్మలోకి వెళ్ళిపోయాడు, భ్రష్టుడైపోయాడు. ఆదివారం మందిరం మానేశాడు. మందిరంలో ఎంత బలంగా ఉపయోగపడ్డాడో, ఒక బలమైన స్తంభంగా అతను ఉపయోగపడ్డాడో అంత బలహీనమైపోయాడు అన్నమాట. ఆ మందిరంలో ఎవరు ఉపయోగపడ్డారో తెలుసా అండి? చివరికి ఏమి చేతగాని వాళ్ళు వచ్చి ఉపయోగపడ్డారు అక్కడ. ఎవరు? ఇంటి దగ్గర ఉండి అనేవాడు కదా. అసలు అతనికి ఏమైనా పాటలు వచ్చా? ఎలా పాడుతున్నాడో చూడరా నాకు ఇప్పుడు. ఇంటి దగ్గర అనేవాడు. ఆ రాగం అలాగేనా, అది అలాగేనా, ఇది ఎలాగేనా అని ఇంటి దగ్గర ఉండి వంకలు పెట్టేవాడు అనమాట. నిజమే, అతనికి పాటలు రావు, ఏమీ రావు, కానీ అతనికి ఆసక్తి ఉంది. ఏముంది? ఆసక్తి ఉంది. అందుకే అందరికంటే ముందు వెళ్ళిపోయేవాడు. ఏం చేసేవాడు? ఒకప్పుడు దొంగ, ఒకప్పుడు వ్యభిచారి, ఒకప్పుడు మరి ఇంకన్నీ 1, 2 అని కాదు కానీ చాలా చెడ్డ గుణాలు ఉండేవి అంటండి. ఇతనే అతనికి చెప్పినప్పుడు రక్షణ పొందాడంట. హల్లెలూయా. ఆ దొంగ మారిపోయాడు, అన్నీ మారిపోయి అంతా అయిపోయింది. ఆ ఏమీ రానోడు వెళ్ళి ఎక్కడ ఉంటున్నాడో మందిరానికి వెళ్ళిపోయి ఇంకా ప్రారంభం అవ్వకముందే గంట సేపు పాటలు పాడేవాడండి అతను. వచ్చి రాని పాటలన్నీ పాడేసేవాడు అనమాట. అప్పటికి ఇంకా మందిరం ప్రారంభం అయ్యేది కాదు. మీకు కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. మీరు త్వరగా వచ్చేస్తే ఏమన్నా పన్ను ఉంటే చూసేసి మీరు ఏం చేస్తారో వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయండి, పాడాలనిపిస్తే మీరు పాడండి. తర్వాత మేము స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అలా చెయ్యొచ్చు. ప్రారంభానికి ముందుగా మీరు పాడవచ్చు, ఏం పర్వాలేదు. కొంతమందికి ప్రార్థన చేసే తలాంతి ఇస్తాడు, ప్రార్థన చెయ్యాలి. వాళ్ళు మోకరించి ఎవరితో మాట్లాడకుండా ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. పాటలు పాడాలనిపిస్తే మీరు ఏం చేయాలి? చక్కగా పాడాలి. అతనికి ఏమీ తెలియదు కానీ, చదువుకోలేదు కానీ వచ్చి రాని పాటలన్నీ పాడేసేవాడు అన్నమాట. ఇతనికి అన్నీ వచ్చు, చాలా బాగా పాడతాడు. పాటలు పాడే వరాన్నే ఇచ్చాడు దేవుడు అతనికి.
స్వస్థత వరాన్ని ఇచ్చాడు అతనికి. స్వస్థత వరము దెయ్యాలు వెళ్ళగొట్టే వరాన్ని ఇచ్చాడు దేవుడు అతనికి. కానీ ఏమైపోయాడు? చివరికి భ్రష్టుడైపోయాడండి. చనిపోయే స్థితి వరకు ఇంకా అతను మారలేదు. భ్రష్టాత్మ అంటే అలా ఉండదు. ఎంత డేంజరో తెలుసా? మందిరాన్ని ఎంత నిర్లక్ష్యం చేశాడంటే అంత నిర్లక్ష్యం చేసేసాడనమాట. అయ్యో ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించుకోవాలి, దేవుని స్వరాన్ని వినాలి, నా స్వరాన్ని దేవుడికి వినిపించుకోవాలి అన్న జ్ఞానం కూడా అతనికి ఇంక విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు అనమాట అండి. ఇంకా మన మైండ్ పనిచేయదండి. ఇంక అప్పుడు అది తప్పని కూడా ఇంకా మనిషికి తెలియదండి. ఇంకా దేవుడు చెప్తాడు చెప్తాడు చెప్తాడు, ఇక ఆపేస్తాడు, ఇంకా చెప్పడం ఆపేస్తాడు. ఇంకా మన మనస్సాక్షి కూడా ఉంటే పనిచేస్తుంది. పని చేసి 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 అది కూడా ఏమైపోద్దో తెలుసా మీకు? అది ఇంకా ఒకసారి పనిచేస్తుందట, 2 సార్లు పనిచేస్తుందట, 3 సార్లు పనిచేస్తుందట. ఇదిగో నువ్వు ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని చెప్తుందట. ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తుందట. చేసే పని చెయ్యాలని చెప్తుంది, చేయకూడని పని చేయకూడదని చెప్తుంది. రెండింటికి లోపడకపోతే ఆ మనసుకి ఏం పడిపోద్దట? వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. ఏమంటారు? మనస్సాక్షికి వాత పడిపోయిందంట. ఇంకా అది మాట్లాడదంటండి. ఇంక ఇది తప్పు అని చెప్తే ఇది రైట్ అని చెప్పదంటండి. ఏం పడింది మనస్సాక్షికి? వాత పడింది. ఒకప్పుడున్న భయం ఇప్పుడు ఎందుకు లేదు? ఒకప్పుడున్న అశ్రద్ధ, ఒకప్పుడున్న అదంతా ఇప్పుడేమైపోయింది? మెల్లమెల్లగా ఏమైపోయాడో చూసారా? ఒక్కసారి అమాంతంగా వెళ్ళిపోయాడండి మనిషి. భ్రష్టాత్మ పడితే అమాంతంగా వెళ్ళిపోరు. మెల్లమెల్లగా అలా స్లో పాయిజన్ లాగా దిగిపోతారనమాట. దిగిపోవటమే కానీ పైకి రావటం ఉండదు. ఇంకా ఒకవేళ దేవుడు కనికరించి వాళ్ళని రక్షించాలనుకుంటే దావీదేమన్నాడు? పాపమనే ఊబిలోకి నేను దిగిపోయానయ్యా. ఒక ప్రవక్తని పంపించి దావీదుతో మాట చెప్పిస్తే వెంటనే ఏం చేశాడు ఆయన? అయ్యా నా తప్పు క్షమించయ్యా, ఇది తప్పని నాకు తెలియదు, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని లైఫ్ లాంగ్ క్షమాపణ కోరుకున్నాడట దేవుణ్ణి. దీన్నే లోతైన పశ్చాత్తాపం అంటారండి. ఏమంటారు దీన్ని? అంటే దేవుడు క్షమించినా కూడా అతని మనసు ఒప్పుకోవట్లేదు. ఆ తప్పు మాత్రం నేను ఎందుకు చెయ్యాలి అని అతని మనసు ఒప్పుకోవట్లేదటండి. ఒప్పుకోక అతను అంటున్నాడు కదా, నేను వేషధారులతో సాంగత్యము చేశాను. ఎవరితో చేశాడట? వాళ్ళ వేషధారులు. ఆ వేషధారులతో నేను సాంగత్యము చేశాను, అందుకే నేను ఈ పని చేశాను. వాళ్ళ వల్ల నేను చేశాను కానీ నా అంతటా నేను చెయ్యలేదయ్యా అని అలాంటి వేషధారులతో ఇక నేను సాంగత్యం ఈ రోజు నుంచి చెయ్యను అని దేవుడి దగ్గర చెప్పుకుంటున్నాడు. శుద్ధ హృదయాన్ని నాకు కలుగు చెయ్యయ్యా. హిస్సోపుతో అంటే నీ రక్తముతో నన్ను కడుగు, నీ రక్తముతో కడుగని ఎలా ప్రార్థన చేశాడు? అప్పటికింకా యేసుక్రీస్తు భూమి మీదకి రాలేదు, పుట్టలేదు. ఆయన ఎలా తెలిసింది ఆయన రక్తము చిందిస్తాడన్న విషయం? తన తప్పులు కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టివాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడట అండి. ఇప్పుడు దేవుని కనికరం మాత్రం మీదకి వచ్చిందా లేదా? అతనికి అర్థం కాలేదు, అతను తప్పు చేశాడు అన్న విషయం అతనికి అర్థం కాలేదు. అందుకే ప్రవక్తను పంపించాడు దేవుడు. నేను రాజును కదా, నాకు చెప్తాడా వీడొచ్చి అని అనుకోలేదు. కానీ తప్పే ఎవరు చేసినని. దావీదంటే దేవుడికి చాలా ఇష్టం, కానీ తప్పు చేస్తే ఒప్పుకున్నాడా దేవుడు? తనకు అర్థం కాలేదని ప్రవక్తను పంపించి తెలియపరిచాడు ఆయన. అప్పుడు ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకొని ఈ తప్పు నేను ఎందుకు చేశాను అని అతను ఆలోచించినప్పుడు, నేను వేషధారులతో సాంగత్యము చేశాను, అందుకే నేను ఈ తప్పు చేశాను, అందుకే నేను ఇంకా సాంగత్యాలు విడిచిపెట్టేశాను, ఇంకెప్పుడు నేను అలాంటి వాళ్ళతో సాంగత్యాలు చేయనని కట్ చేసుకున్నాడంట. ఆ స్నేహాలన్నీ కూడా కట్ చేసేసాడు. నాకు శుద్ధమైన హృదయం కావాలయ్యా,
హిస్సోపుతో నన్ను కడుగు, నీ రక్తముతో నన్ను కడుగు. ఈ పాపం అనేటువంటిది ఒక డాగులకు పోల్చుకుంటున్నాడు ఆయన. ఈ పాపం అనే డాగులు పోవాలి అంటే ఏం చెయ్యాలి? నీ రక్తముతో పోవాలి. ఈ మాట ఎక్కడ చెప్పాడు? ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు ఈ మాటని. డాగులు, మచ్చలు, ముడతల కళంకము కూడా ఏమీ లేకుండా మరి ఆయన ఏం చేశాడని పౌలు గారు చెప్తున్నాడంటే, ఎఫెసీయులకు రాస్తూ ఆ మాట చెప్పాడు ఆయన. అక్కడ ఏం చేశాడట? దేవుడు సంఘాన్ని ప్రేమించి, ఒక పురుషుడు తన భార్యని ప్రేమించినట్టుగా యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించి తన స్వరక్తముతో సంపాదించేశాడు సంఘాన్ని. దానికి డాగులు కానీ, మచ్చలు కానీ, కళంకము కానీ, ముడతలు కానీ మరి ఏది కూడా లేకుండా ఏం చేశాడట? ఆయన పవిత్రపరిచాడు. ఏం చేశాడట? సంఘాన్ని పవిత్రపరిచాడటండి. పవిత్రపరిచాడట. తన రక్తాన్ని చిందిస్తే తప్ప పవిత్రత వచ్చిందా? ఆ మాట అక్కడ వాడుతున్నాడు ఆయన. అప్పుడు యేసుక్రీస్తు పుట్టలేదు, కానీ ఆ మాట ఏం చేస్తున్నాడు అక్కడ అంటే, నువ్వు పుడతావు, నువ్వు రక్తం చిందిస్తావు అని ఆ మాటను ముందుగానే అడుగుతున్నాడు అన్నమాట. ఈ సోపుతో నన్ను కడుగయ్యా అని చెప్తున్నాడు. నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నాకు శుద్ధమైన హృదయం కలుగు చేయి తండ్రి అని 51వ కీర్తన అంతా ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. మీరు ఆ కీర్తన చదివితే అందులో ఈ మాటలన్నీ మీకు ఉంటాయి. ఎంతగా తన జీవితాన్ని ఆయన కడుక్కున్నాడో మీరు ఆలోచన చెయ్యండి. ఆయన ఒక చిన్న వ్యక్తి కాదు అతను. అలానే చిన్న వయసు నుంచి పాపం చేసిన వ్యక్తి కూడా కాదు. సహవాస దోషం చాలా డేంజర్ అండి. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో ఆ స్నేహితులు దరిద్రపు బుద్ధి కలిగి ఉన్నారనుకో, వాళ్ళ వ్యభిచారపు బుద్ధి కలిగి ఉన్నారనుకో, ఆ వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా? నేను ఒక్కటే వ్యభిచారాన్ని ఎందుకు అనిపించుకోవాలి, వాళ్ళని కూడా వ్యభిచారులుగా చేస్తాను నేను అనుకుంటారటండి. దేవుడికి అసహ్యమైంది వ్యభిచారము. ఎందుకు తెలుసా? మీ దేహము దేవునికి ఆలయాలని మీరు ఎరుగరా? మీకు తెలీదా? మీ శరీరాలు దేవుని కోసం నిర్మాణం చేసుకున్నాడో మీరే ఆయనకు ఒక దేవాలయాలని ఆ సంగతి మీకు తెలియదా? ఎందుకు మీ దేహాన్ని అపవిత్రపరిచారు? ఎందుకు మీరు వ్యభిచారానికి లోనైపోయారు? మీరు చాలా అసహ్యం అండి దేవుడికి. ఒకటి వ్యభిచారం అంటే అసహ్యం, ఇంకోటి విగ్రహారాధన అంటే అసహ్యం. విగ్రహారాధన అంటే మీరు అనుకుంటారో వాళ్ళు చేసేదే విగ్రహారాధన అనుకుంటారు మీరు. అదే కాదండి. మీ హృదయాల్లో దేన్ని విగ్రహంగా చేసుకున్నారో అది కూడా విగ్రహమే. నువ్వు ఏది ఇష్టపడుతున్నావో ఇది నా ప్రాణం అండి అంటారు కొంతమంది. మరి ప్రాణం ఇచ్చిన ఆయన ఏమయ్యాడు? బాబోయ్ నా ప్రాణం అండి, వీడు నా ప్రాణం అండి, ఇది నా ప్రాణం అండి అంటారు. నా ప్రాణం అని దేని గురించి మనం మాట్లాడకూడదు. ఎవరి తర్వాత ఆ ప్రాణం? మొదట దేవుడు. మన ప్రాణం ఏంటి? దేవుడు. ఈ ప్రాణం ఇచ్చింది ఆయన, రక్షించింది ఆయన. ఆయన మనల్ని రక్షించకపోతే, బ్రతికించకపోతే ఈ రోజున బతికి పట్టగడతామా మనం? ఈ రోజుల వరకు మనం సజీవుల లెక్కలో మనం ఉన్నాము అంటే మన తోటి వారు ఎంతోమంది ఈ రోజున లోకాన్ని విడిచిపెట్టిపోయారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఈ రోజున లేకుండా వెళ్ళిపోయారు, మరణముతో పోరాడారు. కానీ ఈ రోజుకి నువ్వు నేను బ్రతుకున్నామంటే ఏమర్థమవుతుంది? తండ్రి ఈ జీవాన్ని ఇచ్చింది నువ్వే. ఈ జీవాన్ని ఇచ్చావు గనక నీవేనయ్యా నా జీవితంలో రాజువి, నీవేనయ్యా నాకు దేవుడివి, నీవేనయ్యా నాకు తండ్రివి, నీవేనయ్యా నాకు సమస్తానివే అని దేవుడితో ఏం చెయ్యాలి? మనం చక్కని అన్యోన్యమైన సహవాసం పెట్టుకోవాలి. దేవుడితో ఏం పెట్టుకోవాలి? అన్యోన్యమైన సహవాసం పెట్టుకోవాలండి.
అదే చెప్పాడు ఆయన. నేను వ్యభిచారులతో సాంగత్యం పెట్టుకున్నానయ్యా, వేషధారులతో పెట్టుకున్నానయ్యా, అందుకే నేను తప్పు చేశానయ్యా. ఇంకా అలాంటి వాళ్ళతో నేనేం చేయనిక, సాంగత్యాలు పెట్టుకోనిక. బాబు ఎలాంటి వాడితో ఇక నేను ఉండను. వాళ్ళ వల్లే కదా ఈ తప్పు జరిగిపోయింది, లేకపోతే ఈ తప్పు నేను చేయను కదా అని ఎంత పశ్చాత్తాపడ్డాడంటే తన జీవితకాలం అంతా పశ్చాత్తాపడ్డాడు. అందుకే భ్రష్టత్వం అనేటువంటిది అది చిన్న విషయం కాదండి. దేవునికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఏమవ్వకూడదు, దూరం అవ్వకూడదు. అతనికి చక్కని వరాలు ఉన్నాయి. పాటలు పాడే వరం ఉంది, స్వస్థపరిచే వరం ఉంది, దెయ్యాలు వెళ్ళగొట్టే వరం ఉంది. ఆ వరాలు ఏమన్నా అతన్ని ఏమన్నా కాపాడినయ్యా? వరాలు అనేటువంటివి ఇతరుల కొరకు మనం ఉపయోగించేయండి. ఈ వరాలు అనేటువంటివి, ఆ వరాల్లో మనకు ఉపయోగపడేది ఏంటి అంటే విశ్వాసం అనే వరం ఒక్కటే మనకు ఉపయోగపడుతుంది. రెండోది ఏంటి అంటే భాషల వరము ఉపయోగపడుతుంది మనకు. భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుచున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆ రెండేంటి మనకు ఉపయోగపడేది. మిగిలిన స్వస్థతా వరం కావచ్చు, అద్భుతాలు చేసేది కావచ్చు, ఏ వరమైనా కావచ్చు, ప్రజల కొరకే అది మనం ఏం చేయాలి, ఉపయోగించాలి. వరాన పట్టుకుని ఆటలాడకూడదండి. నాకు ఈ వరం ఉంది, నాకు ఈ వరం ఉందని ఏం చేయకూడదు, ఆటలాడకూడదు. అగ్నితో చెలగాటం ఆడినట్టు ఉంటుంది. దేవుడు అంటాడు కదా, నేను అగ్ని వంటి వాడను అంటాడు ఆయన. డాంబికులు నా ఎదుట నిలవజాలరు అంటారు. అందుకే సాతానుడు ఏం చేస్తాడు అంటే, వ్యభిచారం అంటే దేవుడికి ఇష్టం ఉండదు కనుక వాళ్ళని ఏం చేస్తాడు, వ్యభిచారంలోకి తీసుకెళ్తాడు. ఎలాగోలా పట్టుకుంటాడు అన్నమాట. ఏదో రూపంలో పట్టుకుని వ్యభిచారం చేపిస్తాడు. ఎందుకని? దేవునికి అసహ్యం గనక. అందుకే నిందైనా అనుభవించాడు. కానీ యోసేపు పాపం చేయడానికి ఇష్టపడ్డాడా? దేశమంతా కూడా అతన్ని ఉమ్మేశారండి. వీడు బానిసలాగా వచ్చిన పిల్లోడు ఆ యజమానురాల్ని ఇంత పని చేస్తాడా, యజమానుడు లేకుండా చూసి అని ఆ దేశమంతా కూడా అతని మీద నింద మోపేశారండి. ఆ నిందైనా అనుభవించాడు. కానీ అతను పాపము చేశాడా? యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకు అంటే మీలో దేవుని వాక్యము నిలిచి ఉన్నది కనుక. యోసేపులో దేవుని వాక్యం నిలబడింది. అందుకే అతను పాపము చేయలేదు. కొంతమందికి అంట పాపం అంటేనంట ఆటగా ఉంటుందటండి. పాపంతో ఆటలాడుకుంటారట. పాపంతో ఏం చేస్తారు, ఒక పక్కన చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తారు, మళ్ళీ దేవుడిని మందిరంలో చేయాల్సినవి చేసేస్తారంట. అది మనుషులు కళ్ళు కప్పొచ్చు కానీ ఎవరి కళ్ళు కప్పలేరు. కప్పగలరా? దేవుని కళ్ళు ఎవరైనా కప్పగలరా? ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంటుందట. లోకమంతటా సంచారం చేస్తూ ఉంటుందటండి. చాలా భయంకరం అన్నమాట. దేవునికి ఇష్టం లేని పనులు ఎప్పుడు కూడా చెయ్యకూడదండి. దేవుడు తన మార్గంలో నడిపిస్తాడటండి. ఏం చేస్తాడు ఆయన? ఎవరైతే దేవుణ్ణి కాపరగా చేసుకున్నారో, ఎవరైతే దేవుణ్ణి తండ్రిగా చేసుకున్నారో, ఎవరైతే దేవునిపైన ఆధారపడ్డారో, ఆశ్రయించారో, వారిని చక్కగా విశ్రాంతి కలిగిస్తాడటండి. వాళ్ళు ఏం చేస్తాడట? చక్కని పచ్చిక బయలులో తీసుకెళ్ళి మేపి జీవజలాల ఆ వ్యక్తికి పట్టించి తర్వాత వాళ్ళకి ఏదైతే వాళ్ళ ప్రాణాన్ని విసిగించేస్తుందో దాని నుంచి వాళ్ళని
సేద తీరుస్తాడటండి. తన మందిరానికి తీసుకొచ్చి తన వాక్కుని వినిపించి వాళ్ళ ప్రాణానికి నెమ్మదినిస్తాడు, సేద తీరుస్తాడు, నెమ్మదినిస్తాడు, శాంతి సమాధానం నెమ్మదిని కలుగు చేస్తాడండి. అందుకే దేవుని విషయంలో ఆటలాడకూడదండి. ఏం చేయకూడదు? ఆటలాడకూడదు. మనిషి కాదైనా నేను దహించు అగ్నినై ఉన్నానంటున్నాను. నా మాట బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా? దేవుని మాట అంట బండ హృదయాలను కూడా ఏం చేసేస్తుందటండి? పగల కొట్టేస్తుందటండి. సుత్తి ఏ రీతిగా నలగొడుతుందో అదే రీతిగా నా మాట వాళ్ళ హృదయాన్ని బద్దలు చేసేసి నలగొట్టేస్తుందటండి. ఏం చేస్తుంది? నలగొట్టేస్తుందటండి. రూపురేఖలు లేకుండా నలిగిపోతుందటండి. అప్పుడు అంటాడు కదా, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. వాళ్ళ ప్రార్థన చేస్తే కాదు బలి, వాళ్ళు స్తుతిస్తే కాదు బలి, వాళ్ళు అనేకమైన మాటల చేత వాళ్ళ హృదయం విరిగి నలిగిపోయింది అనుకోండి. ఇప్పుడు మొన్నే చెప్పుకున్నాం మనం, పాపాత్పుర ఆ స్త్రీ ఉంది కదా, కానాను సమరయ స్త్రీ. ఆమె ఏమంటుంది? ఉదయం వద్దామంటే అండి అందరూ సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారండి, అందుకే ఉదయం రాబుద్దిగా ఎవ్వరు ఉండరని మధ్యాహ్నం టైం ఎన్నుకున్నానండి. మధ్యాహ్నం అయితే ఎవరు చూడరు కదండి, అందుకని జాగ్రత్తగా మధ్యాహ్నం వచ్చి తోడుకుని వెళ్ళిపోదామని అనుకున్నానండి. ఆ మధ్యాహ్నమే ఆయన వచ్చాడు, ఆమె కోసం ఆ మధ్యాహ్నమే వచ్చాడు. అయితే విచిత్రం ఏంటి అంటే, దేవుడు వస్తాడో మెస్సియా వస్తాడో సమస్తాన్ని తెలియపరుస్తాడని ఎదురు చూస్తున్నట్టండి. ఆమె చేసే తప్పు తప్పులాగా ఆమె కనిపించట్లేదు, కానీ దేవుడు వస్తాడో సమస్తాన్ని తెలియపరుస్తాడని ఎదురు చూస్తుందంట. అయితే తన తప్పు ఏంటో దేవుడు ఏం చేశాడు? అక్కడ తెలియపరిచినప్పుడు తన తప్పును కప్పుకోలేదంట, కానీ ఒప్పుకొని వదిలేసింది. అయ్యో నేను చేసేది తప్ప, ఇది తప్పు అని అనుకోలేదే అని వదిలేసింది. ఎంతలో అయిపోయింది పని ఆవిడికి? క్షణాల్లో అయిపోయింది. వాళ్ళ భోజనం కొంటాక వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళారు, ఈ లోపల ఈమెతో మాట్లాడాడు, అయిపోయింది పని. దేవునికి సాక్షి అవ్వడానికి ఎంత టైం పట్టింది ఆమెకి? అందుకే అంటాడు, తన తప్పులు కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు అనేసి వాక్యం సెలవిస్తున్నాడు. తప్పులు కప్పుకోవడం ఎక్కువైపోయిందండి ఈ రోజుల్లో. ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళు చాలా తక్కువైపోయారు. కానీ ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళే ధన్యులండి, వాళ్ళు ధన్యులండి. ఇతను ప్రైజే తెచ్చుకున్నాడు పాటల్లోని, ఏం ప్రయోజనం? అతనికి అలాంటివి ఏమీ లేవు. వచ్చిరాని పాట ఏదో పాడేశాడు, రాగం లేదు, తాళం లేదు, ఏమీ లేదు దానికి. కానీ ఏమయ్యాడు అతను? ఆ వచ్చిరాని స్వరము వినిపించాడు, దేవునికి వినిపించుకున్నాడు. ఎవరో నన్ను మెచ్చుకుంటారు, ఎవరో నాకు ఏదో చేస్తారని పాడలేదు అతను. నేను ఈ రోజున ఇలా ఉన్నానంటే నా దేవుడు నన్ను ఏం చేశాడు? రక్షించాడు. ఆ దేవుడు నన్ను రక్షించాడు కనుక నా దేవుని కొరకు నేను పాడాలి అని ఆశతోటి అందరికంటే ముందు వచ్చి కూడా అనమాట అండి. అతను ముందు వెళ్ళిపోయేవాడు. వెళ్తా ఏం చేసేవాడో తెలుసా? అందరినీ పిలుచుకుంటూ వెళ్ళేవాడు. ఒక మా అమ్మగారు ఉండేవారు. ఆ మా అమ్మగారు ఆవిడ చర్చికి వెళ్ళేటప్పుడు దారిలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకుంటా వెళ్ళేదండి. మీలో ఎంతమందికి ఉందా ఎక్కువ? ఒక్కళ్ళైనా పిలుచుకుంటూ వస్తారా మీరు మందిరానికి వచ్చేటప్పుడు? ఎప్పుడైనా పక్క వాళ్ళు కానీ ఎవరినైనా పిలిచే అనుభవం ఉందా మీకు? విని అలా వదిలేస్తున్నారు తప్ప ఎవరైనా మీ అయ్యో మనం ఇలా తీసుకెళ్ళాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి, వీళ్ళని తీసుకెళ్ళాలి అన్న ఆలోచన ఎవరికైనా ఉందండి? ఆలోచించుకోండి, మీరే ఆలోచించుకోండి. ఇది నా మాట కాదు, ప్రభు చెప్తున్న మాట. నా అనుభవంలో నేనే ఎంతోమందిని తీసుకెళ్ళేదాన్ని మందిరానికి వెళ్ళేటప్పుడు. ఒక్కరిదాన్ని వెళ్ళడానికి కాదు, మీరు రండి అనేసి మందిరానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళేదాన్ని, మీటింగ్కి వెళ్ళినా తీసుకెళ్ళేదాన్ని. ఒక్కరి దాన్ని ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడేదాన్ని కాదు.
అప్పుడు ఒక పాస్టర్ గారు చూసి శారా గారు మీరు ఎప్పుడు ఒంటరిగా రారండి, ఎప్పుడు 10 మందిని వేసుకునే వస్తారు కానీ మీరు ఒంటరిగా రారండి, మీరు పరలోకం వెళ్ళినా మీరు ఒంటరిగా వెళ్ళరండి, కొంతమందిని తీసుకుని వెళ్ళిపోతారండి మీరు అన్న. మరి వెళ్ళాలండి అన్నాను నేను. ఒంటిపిల్లి రాకాసులాగా వెళ్ళాలా చెప్పండి? ఒంటిపిల్లి రాకాసులు మమ్మల్ని ఏమన్నానే? ఓ షాపింగ్కి వెళ్తే రండి మనందరం కలిసి వెళ్దామంటాం, ఓ బజార్కి వెళ్తే రండి మనందరం కలిసి వెళ్దామంటాం. బజార్కి వెళ్ళడానికి నీకు జనం వచ్చేస్తారు, షాపింగ్కి వెళ్తే జనం వచ్చేస్తారు, అక్కడ చీరకి సేఫ్ ఫ్రీ అంటాం, లేదా పలానాది ఎలాగంట పలానాది అలాగంట, అక్కడ తెలిసిందా నీకు ఎక్కడ తెలిసిందా నీకు అనేసి నలుగురికి చెప్తావు, నలుగురికి ఫోన్ చేస్తావు. దేవుని గురించి ఎప్పుడైనా ఫోన్లు చేసావా నువ్వు ఎవరికన్నా? రెండమ్మ మందిరానికి వెళ్దామని కానీ ఏదైనా ఎప్పుడైనా చెప్పావా? ప్రయాసపడ్డావా దేవుని కొరకు ఎప్పుడైనా? నీ కోసం నువ్వు పడతావు, నీ కుటుంబం కోసం పడతావు, నీ రక్త సంబంధం కోసం పడతావు, నీ బంధువర్గం కోసం పడతావు. దేవుని కొరకు ఎప్పుడన్నా పడ్డావా? నువ్వు ఎన్ని సంవత్సరాలైంది రక్షించబడి ఎప్పటికీ ఒక్క ఆత్మను దేవుని మందిరానికి తీసుకొచ్చావా? ఆలోచించుకోండి. ఇది నా మాట అనుకుంటున్నారు మీరు? ఇప్పుడే చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన? చెప్పి ఏం చేస్తాడంట? అది తన మార్గాల్లో నడిపిస్తాడట. ఎవరిని? ఆయన మన ప్రాణాన్ని సేద తీర్చడమే కాదంట, మనల్ని ఆయన మార్గము కాదంటండి, నీతి మార్గములలో నడిపిస్తాడటండి. మార్గాలు వేరు, నీతి మార్గాలు వేరు. మీ మార్గాలు వేరు, నా మార్గాలు వేరు. మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అంటాడు. మన తలంపులు ఎంతసేపు భూమి మీదే తిరుగుతూ ఉంటాయి, నా 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 అంటేనే తిరుగుతూ ఉంటాయి. అంతకు మినహా ఏమన్నా ఉందా? ఏముండదు. ఎంతసేపు నేను నా కుటుంబం, ఇక నేను నా కుటుంబం, ఇదే ఆలోచన. దేవుని గురించి ఆలోచించే టైం ఎక్కడిది ఇప్పుడు? ఇంకా లేదు. టైం ఎక్కడదండి? టైం లేదంట. దేవుడు కూడా మనకు టైం ఇస్తాడు తెలుసా అండి? మన వల్ల ఏ ఉపయోగం లేదనుకోండి, ఇంకా దేవుడికి ఇంక ఈ నేలలో ఈ చెట్టు ఉండటం అవసరమా అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? ఈ చెట్టుని తీసి ఇంకో చెట్టు ఎత్తే బాగుంటుంది ఇక్కడ అంటాడంట. నేను అన్న మాట కాదు, వాక్యం చెప్తుంది, చదువుకోండి కావాలంటే. ఈ చెట్టు ఇక్కడ ఉండడం అవసరమా? ఈ చెట్టుని తీసి ఇంకో చెట్టు ఎత్తే మంచిది, అదన్నా ఫలిస్తుంది అంటాడట. జాగ్రత్త సుమ, ఈరోజు అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి, చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. ఈ నా మాటలు కాదండి, ఎప్పుడు నా మాటలు ఎప్పుడు చెప్పను అనుకోండి. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు ఈ మామూలుగా చెప్పే మాటలు కాదు, ఈ మామూలుగా చెప్పే మాటలు కాదండి. జాగ్రత్త సుమ, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసే మాటలు కాదు, ఇవి జీవితాన్ని మార్చుకునే మాటలు. ఎప్పుడు అలా వినేసి వదిలేసేటట్టుగానే ఉండకూడదు. మనం ఏమి రావాలి మన జీవితంలో? చేంజ్ రావాలి. ఏమి రావాలి? చేంజ్ రావాలి. చేంజ్ రావాలి. అది లేకుండా ఎంతకాలం మనము అలాగే ఉంటాం? మనం ఎంతకాలం అలాగే ఉంటాం? అతని ద్వారా వచ్చిన వాళ్ళు బాగానే రక్షించబడ్డారు, వాళ్ళు బాగానే వాడబడ్డారు. కానీ అతను ఏమైపోయాడు? అతనికి ఎంత టైం దేవుడిచ్చినా అతను ఉపయోగించుకోలేదండి. మనసు మార్చుకోలేదు, అతను వదలలేకపోయాడు. పాపము ఎంత బలమైందో తెలుసా మీకు? మీరు వదిలేద్దామంటే అది వదలదు, మీరు వదులుదామన్నా అది వదలదు. అప్పుడు మీ బలమెంతో, పాపపు బలమెంతో అప్పుడు అర్థమవుతుంది. కానీ
అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, తండ్రి నేను ఇప్పుడు దీన్ని వదలాలనుకుంటున్నాను కానీ ఇది నన్ను వదలట్లేదయ్యా, నాకు సహాయం చేయి తండ్రి అని మీరు ఎవరికి మొరపెట్టాలి? దేవుడికి మొరపెట్టాలి. దేవుడికి మొరపెడితే ఆయన విడుదల చేయగలిగిన శక్తిమంతుడు ఆయన, నిన్ను రక్షించగలిగిన శక్తిమంతుడు ఆయన, నీకు విడుదల ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఆయన. నిన్ను విడిచిపెట్టే బిడ్డలుగా మనము ఉండకూడదు. విన్న దాని ప్రకారంగా జీవించాలనే మంచి తీర్మానాలు మనం చేసుకుందాం. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి.